హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మన మొబైల్లో ఏ యాప్ ఓపెన్ చేసినా సరే ఎటువంటి ఇంటరాక్షన్ లేకున్నా సరే మనకు యాడ్స్ అనేవి వస్తున్నట్టయితే సో అవి వచ్చేసి ఏ విధంగా ఆఫ్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా ఈ యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా ఫోన్ డిస్ప్లే పైన. మీకు కనుక ఈ విధంగా వచ్చినట్టయితే ఏం చేయాలి, అదేవిధంగా వాటిని పర్మనెంట్గా ఏ విధంగా రాకుండా చేయాలి అని చెప్పేసి ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పబోతున్నాను. సో వీడియో వచ్చేసి చాలా క్లియర్గా డీటెయిల్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీ మొబైల్లో కనుక అనవసరం లేని యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతున్నట్టయితే అవి వచ్చేసి మనల్ని చాలా ఇరిటేట్ అయితే చేస్తూ ఉంటాయి అన్నమాట. ఏ పని అయినా సరే చక్కగా చేయని అనమాట. సో ప్రతిదానికి యాడ్ అనేది వస్తూ ఉంటుంది, అది వచ్చేసి మనకి ఇబ్బంది అయితే జరుగుతుంది. సో దాని వల్ల మీరు చేయాలనుకున్న పని ఏదైతే ఉంటుందో అది మొత్తం ఇంట్రెస్ట్ అయితే పోతుంది అనమాట. సో కొంతమందికి వచ్చేసి బై డిఫాల్ట్గా ఏమొస్తుంది అంటే ఇదే విధంగా మీరు ఏదైతే ఫోన్ హోమ్ స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తూ ఉంటారో అప్పుడు కూడా వస్తాయి అన్నమాట. ఎటువంటి యాప్ ఓపెన్ చేయకుండా సరే ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి అన్నమాట. సో వాటిని వచ్చేసి బై మిస్టేక్లో క్లిక్ చేసినట్టయితే అవి వేరే యాప్లకు అయితే రీడైరెక్ట్ చేస్తాయి. అదేవిధంగా ఏదైనా సైట్ ఉన్నట్టయితే సైట్లకు అయితే తీసుకెళ్తే అవి వచ్చేసి చాలా ఇరిటేటివ్గా అనిపిస్తుంది అనమాట. సో దీని నుంచి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దీన్ని పర్మనెంట్గా స్టాప్ చేయాలంటే మనకు ఎటువంటి యాప్ అనేది అవసరం అయితే ఉండదు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకొని మన మొబైల్ సెట్టింగ్స్లోనే ఉంటుంది అనమాట. ఆ సెట్టింగ్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్లో సెర్చ్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో దీంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏమైనా టైప్ చేస్తారంటే ప్రైవేట్ అని చెప్పేసి టైప్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది టైప్ చేసిన తర్వాత ఇక్కడ ప్రైవేట్ డిఎన్ఎస్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఫస్ట్ ఆప్షన్లోనే మీకు వస్తుంది అనమాట. ప్రైవేట్ డిఎన్ఎస్ షేరింగ్ అండ్ ప్రైవేట్ డిఎన్ఎస్ అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి. మీ ఫోన్లో బై డిఫాల్ట్గా ఆఫ్ ఉన్నట్టయితే యాడ్స్ అనేవి షో అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఆన్ అయితే చేసుకోవాలి. మనం ఇక్కడ ప్రైవేట్ డిఎన్ఎస్ ప్రొవైడర్ హోస్ట్ నేమ్ అని చెప్పేసి లాస్ట్లో ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసినట్టయితే మనకు ఒక కింద ఒక బాక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో మీరు ఏం టైప్ చేయాలంటే dns.adgod.com అని చెప్పేసి టైప్ చేసి ఈ విధంగా సేవ్ అయితే చేసుకోవాలన్నమాట. సో నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టాను కాబట్టి నాకు ఆల్రెడీ ఇందులో షో అవుతుంది. మీ దాంట్లో ఒకవేళ లేనట్టయితే దాంట్లో ఏం టైప్ చేయాలంటే dns.adgod.com అని చెప్పేసి ఈ విధంగానైతే టైప్ చేసిన తర్వాత సింపుల్గా అన్ని స్మాల్ లెటర్స్ ఉంటాయి. ఇవన్నీ టైప్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ టైప్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ కనబడుతుంది కదా లాస్ట్లో బ్లూ కలర్లో, దాన్ని వచ్చేసి ప్రెస్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా చేసినట్టయితే పర్మనెంట్గా మీకు ఏవైతే యాడ్స్ ఉంటాయో మొబైల్కి సంబంధించినవి అనవసరం లేని ఏవైతే స్క్రీన్ మీద వస్తూ ఉంటాయో అదేవిధంగా యాప్లో ఓపెన్ చేసినప్పుడు చాలా యాడ్స్ అయితే ఇరిటేటివ్ చేస్తూ ఉంటాయి కదా మిమ్మల్ని, అవి వచ్చేసి కంప్లీట్గా స్టాప్ కావడం జరుగుతుంది. మీరైతే ఇది ఆన్ చేసుకున్నాకనే మీకు తెలుస్తుంది ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి ఈ ట్రిక్ అనేది. కొందరి మొబైల్లో యాడ్ స్పెషల్ ఫీచర్ అని చెప్పేసి ఉంటుంది, అదే హోస్ట్ నేమ్ దగ్గర. లేకపోతే కొందరి మొబైల్స్లో యాడ్ ప్రొవైడర్ హోస్ట్ నేమ్ అని చెప్పేసి ఉంటుంది. మీ ఫోన్ బ్రాండ్ని బట్టి ఉంటుంది. ఎంఐ వాళ్ళకు వేరే రకంగా ఉంటుంది అనమాట. నేను చూపెట్టిన విధంగా ఎంఐ వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఒప్పో వాళ్ళకి వేరే రకంగా, వివో వాళ్ళకి వేరే రకంగా. సో కొన్ని రకరకాల కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటి పరంగా అవి ఉంటాయి అన్నమాట ఆప్షన్స్. దాంట్లో కనుక మీకు ఈ విధంగా కనబడినట్టయితే కంపల్సరీగా అదైతే మీరు టైప్ చేసుకొని సేవ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇప్పటి నుంచి దాన్ని అయితే ఆన్లో పెట్టుకున్నట్టయితేనే మీకు యాడ్స్ అనేవి షో కావడం జరగదు ఎటువంటి యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు చిన్న వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా రకాల మొబైల్ ట్రిక్స్ సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి. ఒక్కసారి మీకు కనుక ఫ్రీ టైం దొరికినట్టయితే చెక్అవుట్ చేయడానికి అయితే ట్రై చేయండి. చాలా రకాల కొత్త ఆప్షన్స్ అయితే మీకు తెలియని ఉన్నాయన్నమాట. అవి మీరు నేర్చుకోనికి అయితే ఉంటుంది అన్నమాట. సో ఈజీగా అయితే ఉంటే స్టెప్ బై స్టెప్ చెప్పడం జరిగింది అన్ని వీడియోస్లలో. సో ఆ విధంగా మీరు చూసినట్టయితే కంపల్సరీగా మీకు అర్థమవుతుంది. మీకు తెలియని కొత్త కొత్త ట్రిక్స్ అనేవి నేర్చుకోవచ్చు అనమాట. ఈజీగా అయితే ఉంటాయి. సో సింపుల్గా అయితే చెప్పడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. అదేవిధంగా ఫ్రెండ్స్ మీకు ఏదైతే కొత్త టాపిక్ కావాలో అది కూడా కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి.